కందిపప్పు చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ చికెన్ చక్కగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము, అలాగే కందిపప్పు కూడా మనకి రెడీగా ఉంది. సో రెండిట్లోని ఒకళ్ళకి వెజిటేరియన్స్కి ప్రోటీన్ వచ్చేది కందిపప్పు, ఇంకా నాన్ వెజిటేరియన్స్కి తెలిసిందే చికెన్ తోటి ప్రోటీన్. సో ప్రోటీన్ పుష్టిగా కావాలి అంటే మనం డబల్ ప్రోటీన్ తినాలి అంటే కందిపప్పు చికెన్ తినాలన్నమాట. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. అయితే కుక్కర్లో వండుకుంటున్నాం అయితే మనం ఇది. ఓకే, అయితే సో ఫస్ట్ నేను మూత తీసేసి స్టవ్ ఆన్ చేస్తాను. కందిపప్పు వల్ల మనం కుక్కర్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆయిల్ పోసుకుంటాం. ఓకే, ఆయిల్ బాగా ఉంపేరు. కొంచెం ఎక్కువ, చికెన్ కదంటే కొంచెం ఎక్కువ ఉండాలి. అంతే అంటే నాన్ వెజ్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆనియన్స్ వేసుకుందాం. గురించి అది మాకు చెప్పనే లేదు. ఫ్యామిలీ మేము 5 మెంబర్స్ ఉంటామండి. మీ ఫ్యామిలీ కంటే మీ ముందు ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మీ వారు ఫ్యామిలీ, మీ అత్తగారు ఫ్యామిలీ. మా అత్తయ్య వాళ్ళు బేగం బజార్ అండి. ఓ, గల్లీ గల్లీ బాగా తెలుసు అనమాట. ఓకే, వాళ్ళకి అక్కడ ఏమన్నా ఉన్నాయా షాప్స్ లాంటివి? ఉన్నాయండి. మా బావ 7 అన్నదమ్ములు వాళ్ళు. పెద్ద ఫ్యామిలీ. సిస్టర్స్ లేరు. 7 మెంబర్స్ బ్రదర్స్ అంతే. ఈ అమ్మ వాళ్ళకి ఇది కొంచెం మంచి విషయమే. ఆడపిల్ల లేరంటే అమ్మ పర్వాలేదు, అద్దమొగుళ్ళు లేనట్టే. ఏమున్నాయి షాప్స్ అంటే 7గురికి? గోల్డ్ షాప్ లేండి. అందరిది గోల్డ్ షాప్ లేదు, అందరిది బిజినెస్. ఓకే ఓకే, మేకింగ్ హ్యాండ్ మేడ్. ఓకే, అంటే ఎవరిది వాళ్ళది అనమాట. సెపరేట్ సెపరేట్ షాప్స్ ఉన్నాయి మీ అందరికి. ఓకే, మనకి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా. నెక్స్ట్ అండి ఏం వేస్తారు? నెక్స్ట్ అల్లం వెల్లుగడ్డ పేస్ట్. అయితే మీరు ఎప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీగా అసలు కలిసి లేరా? లేవండి, అంటే కొంచెం హౌస్ కొంచెం చిన్నగా ఉంటుంది, అందుకనేసి అందరం ఎవరంతటా వాళ్ళే ఇల్లు కట్టుకొని ఉన్నామండి. ఓకే, పెళ్ళి అవ్వడం, ఆ ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు మైనస్ అవ్వడం, అలా అలా అందరం కలిసి అయితే ఉంటాము. ఫెస్టివల్స్ కి, ఫంక్షన్స్ కి కలుస్తూ ఉంటాం, చాలా మంచిగా ఉంటాం. మీ నెంబర్ ఎంత? కోడల నెంబర్ 6th అండి. ఓకే, మీ తర్వాత ఇంకొక అమ్మాయి తోటి కోడలు ఉన్నారు. సో మీకు మొత్తం 6 తోటి కోడలు కదా, మీకు ఎవరితో మంచి ర్యాపో ఉంటుంది? అందరు మంచిగా ఉంటాం మేమైతే, కలిసినప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తాం. అవును, అందరూ విడివిడిగా ఉన్నారు కాబట్టి అలా కలిసి ఉంటే అప్పుడు తెలుసుండేది ఎవరెవరు. ఏం లేదు, కలిసి ఉన్నా కానీ బాగానే ఉంటామండి. అక్కడ సిచ్యువేషన్ ఉండేటట్లు లేదు కాబట్టి మేము ఇలా ఉండాల్సి వస్తుంది. తప్పించుకున్నారన్నమాట. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. నెక్స్ట్ పసుపు అండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ చికెన్ అండి. ఓకే, కంప్లీట్ గా మనం చక్కగా మ్యారినేట్ చేసుకున్నాము. ఇందులో పసుపు ఉప్పు వేసి మ్యారినేట్. అంతేనా? ఇంకేం లేదు కదా, ఓన్లీ పసుపు ఉప్పు వేసుకున్నారు. పసుపు ఉప్పు ఒక్కటి. మటన్తో కంపేర్ చేస్తే చికెన్ కొంచెం తొందరగా అయిపోతుందండి. కానీ కందిపప్పు వల్లే మనం కుక్కర్ పెట్టుకున్నాం. కొంచెం కుక్కర్. ఓకే, ఇప్పుడు టమాటాస్. ఓకే, టమాటా ముక్కలు వేసుకుందాము. నెక్స్ట్ ఏం వేస్తారు? పచ్చిమిర్చి అండి. ఓకే, తర్వాత కందిపప్పు వేయాలి. నెక్స్ట్ ఏం
వేస్తారండి? కందిపప్పు వేశారు కదా. కారం పొడి అండి. తర్వాత సాల్ట్. ఇంకేమైనా మసాలాలు ఉన్నాయా? గరం మసాలా కొంచెం 5 minutes తర్వాత వేసుకోవాలి. సో ఉప్పు వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం ఇప్పుడు వేసుకుంటారు? ధనియాల పొడి అండి. ఓకే. గరం మసాలా. అన్నీ వేసేసుకున్నట్టేనా మనం? ఇంకా పుదీనా ఉందండి, ఆ పుదీనా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. అసలైంది అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం పుదీనా వేసుకుంటాం. పుదీనా, కొత్తిమీర కూడా వేస్తున్నారా? కొత్తిమీర వాటర్ వేసేసేయండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ పని కుక్కర్ చేసుకుంటుంది అన్నమాట. మూత పెట్టేద్దాం మనం. మధు గారు చూద్దామా? చూద్దామండి. ప్రెషర్ పోయింది. వేడి వేడిగా కందిపప్పు చికెన్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కందిపప్పు చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, చికెన్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. కందిపప్పు చికెన్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్ ముక్కలు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తరువాత అందులో టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టిన కందిపప్పు, కారం, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కందిపప్పు చికెన్ రెడీ.